కల్వకుర్తి నియోజకవర్గం ఇక కర్తాల వెల్దండ మండల కేంద్రాలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం వెల్దండిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొక్కజొన్న వరి పంట అధిక దిగుబడి వచ్చిందని, జిల్లాలోనే మొదటిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం వల్ల రైతులకు 4.5 కోట్ల లాభం చేకూరిందని చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకొని లాభం పొందాలని, దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొన్న యూరియా ప్రాబ్లం రావడానికి మొక్కజొన్న ఎక్కువ అవ్వడం, వరి కూడా ఎక్కువ అవ్వడం, 10 రోజుల కింద ఈ మొక్కజొన్న కూడా స్టార్ట్ చేసుకోవడం అయింది. మొదటగా మొక్కజొన్న మరి ఈ ప్రొక్యూర్ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడం నుంచి ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా నేనైతే అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఈ ప్యాక్స్ వైస్ చైర్మన్, ఈ మార్కెట్ చైర్మన్ వీళ్ళు చెప్తా ఉన్నారు, దాదాపుగా 4-5 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూరింది మొదటగా చేసేందుకు, లేకపోతే దళారులు వెళ్ళిపోయేది అని చెప్పేసి. సో రైతులు కూడా గ్రహించి ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి ఈ పద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకు వచ్చినట్లయితే రైతుకు నష్టం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొక్కజొన్న చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండినది. ఎక్కడెక్కడైతే ఉందో మన కల్వకుర్తిలో కూడా చాలా వచ్చింది. అదేవిధంగా వరి కూడా చాలా బాగా వచ్చింది. అది స్టార్ట్ చేసుకున్నాం వాళ్ళకి.